నేను నిన్నే ప్రస్తావించాం. పవన్ కళ్యాణ్ ఏదో మధ్యవర్తిత్వం చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ తరపున మన రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు మీడియా అంతా కూడా హైలైట్ చేస్తుంది. అలాంటి తప్పుడు పని చెయ్యదు బీజేపీ. అట్లాగే పవన్ కళ్యాణ్ కూడా అట్లాంటి పని చెయ్యరు అన్నటువంటిది. సరే ఇక్కడ మన రాష్ట్రం నుంచి వీళ్ళు ఎలాంటి సమాధానం చెప్పలేదు కానీ టీవీకేని ఎన్డీఏలో చేర్చుకునేందుకు బీజేపీ మరోసారి ప్రయత్నం చేస్తుంది. పుకార్లు మాత్రమే అన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్పింది టీవీకే. ఇద్దరు సీనియర్ టీవీకే నాయకులు ఏఐడిఎంకేతో సహా అనేక పార్టీలు మమ్మల్ని ముందే సంప్రదించాయి. కానీ మా వైఖరి అట్లాగే ఉంది. మేము బీజేపీని సైద్ధాంతిక శత్రువుగా చూస్తాం. డిఎంకేని రాజకీయ ప్రత్యర్థిగా ప్రకటించాం. అందులో ఎట్లాంటి మార్పు లేదంటూ టీవీకే తేల్చి చెప్పింది. అదే సందర్భంలో టీవీకే ఎన్నికల ప్రధాన ప్రచార కార్యదర్శి అదవ్ అర్జున క్లియర్గా మరొక స్పష్టతనిచ్చారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విజయ్ని సంప్రదించడం అనేది జరగలేదు. చిత్ర పరిశ్రమలో తొలినాళ్ళ నుండి పరిచయంలో ఉన్నారు కాబట్టి స్నేహపూర్వక సంబంధాన్ని ఇద్దరు కొనసాగిస్తున్నారు. టీవీకే ప్రారంభమైనప్పుడు విజయ్ని అభినందించిన పలకరించిన నాయకుల్లో మొట్టమొదటి పవన్ కళ్యాణ్ ఒకరు. 2024లో ఆయన ఎన్నికల విజయం మీద విజయ్ ఆయనకి అభినందనలు కూడా చెప్పారు అన్న విషయాన్ని గుర్తు చేస్తూ, వాళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోవడం పొత్తు చర్చలు కాదు, టీవీకే వృద్ధిని అడ్డుకునేందుకు ఇట్లాంటి కథనాలు వద్దు అంటూ, అంటే మమ్మల్ని దెబ్బతీయడానికి చేస్తున్నారు అన్నటువంటి విషయాన్ని చెప్పుకొచ్చారు. అట్లాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయనార్ నాగేంద్ర కూడా మేము తమ పార్టీ ఒంటరిగా పోటీ చేసిన విజయ్ ప్రకటించేశాడే వాళ్ళతో చర్చలు ఎందుకు జరుపుతామని ప్రశ్నించారు. ఎన్డీఏ విజయ్కి డిప్యూటీ సీఎం పదవిని ఆఫర్ చేసింది అనేటువంటిది ఉత్తి అబద్ధ మాటని తేల్చి చెప్పారు. ఇప్పటికే మరోవైపున 25 మంది అభ్యర్థులతో లిస్ట్ రెడీ చేస్తున్నాడు విజయ్ వచ్చి.